హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్లో తెలియజేయండి. ఈ వెజిటేబుల్ అనేది ఓన్లీ ఈ రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇవి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ ఇవి చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటిని కాసరకాయలు అని అంటారు. మీరు కనుక చూసినట్లయితే నాకు కమెంట్లో చెప్పండి. ఈ కాసరకాయలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా ఉంటాయండి, తొడాలు ఉంటాయి. వాటిని ఇలా జాగ్రత్తగా తుంచుకొని వేసుకోవాలి. కాస్త టైం పడుతుంది ఇవి ఒలుచుకోవటానికి, కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇలా కాసరకాయలకున్న తొడాలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాసరకాయల్ని ఇలా వాటర్లో వేసుకొని ఒక 1 టైం బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న కాసరకాయల్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. తగినన్ని వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఉడికించుకుందాము. చిక్కుడుకాయలు కనుక ఉడికించుకున్నట్లు ఉడికించుకోవాలి. వీటిని కూడా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వంపేసుకోవాలి. వాటర్ అన్నింటినీ కాస్త చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇందులోకి పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం చల్లార్చి పక్కన పెట్టుకున్న కాసరకాయల్ని వేసుకోవాలి. ఇలా కాసరకాయల్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవి సీజనల్గా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా అందరూ ట్రై చేయండి. చాలా మంచివండి ఇవి. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి అనేది కూడా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చండి. చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. కాస్త చేదుగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఈ కర్రీకి నార్మల్ కారం కంటే కూడా వెల్లుల్లి కారం అయితేనే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అనేది కాస్త చేదుగా ఉంటుందని చెప్పాను కదండి. చేదు వద్దనుకునే వాళ్ళు ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా వేయించుకుంటే ఆ చేదు అనేది ఉండదండి. కానీ కాస్త చేదుగా ఉన్నది తీసుకుంటేనే హెల్త్కి చాలా మంచిదండి. ఇది కారాన్ని వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ హెల్తీ బెనిఫిట్స్ ఉన్న కాసరకాయ ఫ్రై రెసిపీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం సింప్లీ థాట్స్ బై అను ఛానల్ని అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మీ విలువైన ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.